మీ ఇంట్లో పాకెట్ ఆయిల్ వేడి చేస్తే నల్లగా అయిపోతుందా? అంటే అది కల్తీ ఆయిల్ అని అర్థం. అసలు రిఫైన్డ్ ఆయిల్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. మొదట గింజలో ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో హెక్సేన్ వాడతారు. ఈ హెక్సేన్ ఒక పెట్రోల్ బై ప్రోడక్ట్. దీని వాడితే నరాల వ్యాధులు, రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఆయిల్లో న్యాచురల్ గమ్స్ ఉంటాయి. వాటిని తీయడానికి ఫాస్ఫోరిక్ యాసిడ్ కలుపుతారు. దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. తర్వాత న్యూట్రలైజేషన్ అని చెప్పి సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతారు. అది మనం వాడే సబ్బులో ఉంటుంది. తర్వాత బ్లీచింగ్ చేసి కలర్ చేంజ్ చేస్తారు. తర్వాత స్టీమ్ చేస్తే అది గోల్డ్ కలర్లోకి వస్తుంది. అప్పుడు బాటిల్ చేసి ప్యాకెట్స్ చేసి మనకు అమ్మేస్తారు. అంటే మామా, నీ ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ లేదు, కెమికల్స్ ఉన్నాయి. కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ అదే ఎద్దుగానుగలో చేసే ఆయిల్ని వాడు మామా, నీ హెల్త్కు మంచిది. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ నీ ప్రాణం కన్నా కాదు కదా మామా. ఎంతమంది రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారో ఆయిల్ బ్రాండ్ నేమ్ కమెంట్ చేయండి మామా.